మేడం మేడం ఇంకో చెక్కు చెల్లిద్దా అమ్మా? చెల్లుద్దమ్మా. చెల్లిద్దా? మేడం చెల్లుద్ది. ఒకవేళ చెల్లకపోతే నేనే చూసుకుంటా, నాదే బాధ్యత. ఎందుకంటే మొహం చూసుకుంటే నమ్మాలనిపిస్తుంది. పనిలో పెట్టుకునే ముందు జాగ్రత్త అమ్మా. కానీ వసంతని ఏం అనవద్దు, ఇబ్బంది పెట్టద్దు. నేను ఇచ్చానుగా, ఇక నుండైనా ఆవిడేమి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టద్దు. పడక మంచి ఇంట్లోనే పడ్డావే. నీ బుద్ధి ఎట్లయినా మార్చుకొని బుద్ధిగా పని చేసుకో. సరే అమ్మగారు. చాలా థ్యాంక్స్ అమ్మగారు. నేను ఎవరో తెలియకపోయినా ఇంత పెద్ద సహాయం చేశారు అమ్మగారు. మీ స్నేహితురాలు ఉంది కదా నిర్మల, ఆమె ఫోన్ చేసి ఎప్పటికప్పుడే నాతో చెప్పేది. ఎలా అంటే నీ గురించి నువ్వు ప్రార్థనకి వెళ్తావు, నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తావని, తర్వాత అన్ని పనులు చేస్తుంది కానీ గడవదని చెప్పాను. కానీ నీకు ఇక్కడ నుండి అయినా సరే బుద్ధిగా ఉంది. సరే అమ్మగారు. బైబిల్లో ఉన్న వాక్యాలు చదువుకొని వాక్యానుసారంగా నడుచుకో, జీవించు. సరే నీ బతుకు బాగుంది. సరే అమ్మగారు. నేను ఉంది అన్నా బుద్ధిగా ఉంది. సరే అమ్మగారు. అమ్మో ఎంత పెద్ద సాయం చేసిందో. అమ్మగారు చెప్పండి అమ్మగారు. మీ పిల్లలు ఉన్నారు కదా, అవునమ్మగారు. వాళ్ళకి స్కూల్కి పంపించడానికి నీకు ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉంటుందిగా, మా ఇంటి దగ్గర పెట్టు. సరేనా? చాలా థ్యాంక్స్ అమ్మగారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు పంపించి తీసుకురా. సరే అమ్మగారు. అమ్మో ఎంత మంచాలో బలమిందాలంటే నేను ఎవరు మీరే ఉంటున్నాను. కానీ ఆమె చెప్పినట్టుగా బలహీనమైన దానిలో నుండి దేవుడు బలమైన కార్యాలు చేస్తాడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నా సొంత పెత్తనాలకు వెళ్ళి నా సొంత తెలివితేటల మీద ఆధారపడి ఏదో చేసేద్దాం అనుకుని ఏదేదో చేసి ముందర పడ్డాను. ఆ పిసినాడు దాంతో మాటలు పడ్డాను. ఆ దొంగదాంతో తెచ్చుకున్నాను. ఆ స్కేల్ ఈ స్కేల్ అన్ని స్కేళ్ళు అనిపించుకున్నాను. ఇదేదో ముందు ఇక్కడికి వచ్చింటే బాగుండేది. చాలా మేలు చేసింది దేవుడు కదా, మనసు కలిగించింది. ఈసారి ఆవిడ వెళ్ళిన దేవుడి దగ్గరికే వెళ్తా, ఆవిడ దగ్గర చర్చికి వెళ్తా. ఆ పుస్తకం మీద భవిష్యత్తు పుస్తకం అంటాను. ఎంత బాగున్నదో చెప్పింది కదా, కష్టాలు పడినా మంచి భవిష్యత్తుని ఇచ్చారని చెప్పింది కదా. ఆ పుస్తకాన్నే పట్టుకుంటా. ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆ చర్చికి ఆ దేవుడే నా దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా.